సుందరరావు గారికి బహిరంగ సవాలని ఒక ల్యాగ్ రాయడం జరిగింది. అది ఫేస్బుక్లో షేర్ చేశాను. వాటి మీద రెస్పాండ్ అవ్వకుండా ఫేస్బుక్లో కానివ్వండి, నాకు పర్సనల్ నెంబర్కి కానీ కాల్ చేసి వాళ్ళు పరిశుద్ధాత్మ గురించి వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, నేను పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియాలి, ఆయన గురించి అవగాహన ఉండాలి అని అంటే నేను అనుకున్నాను ఎరగి తీసేస్తారేమో సబ్జెక్ట్ అని అనుకున్నాను. ఏం ఎరగి తీసారో ఇక్కడ చూద్దాము. వాళ్ళకి ఏం తెలుసు, మనకే తెలుసు, ఆలోచిద్దాం, మంచి పాయింట్ అన్నారు. వాళ్ళు ఏదో లాజికల్ మాస్టర్లు అనుకుని లాజిక్ ఎవరైతే కొడుక అది తమ్ముడా బామ్మద్దా బా ఏం డైలాగ్ అంటే 100కి 100 కొడుక ఎవరు పరిశుద్ధాత్ముడు యెహోవాకి కొడుక. అసలు బైబిల్లో ఎక్కడైనా ఆయన కొడుకని ఏమైనా సందర్భం ఉందా అని ఎక్కడ ఒక రెఫరెన్స్ ఇవ్వలేదు. సొంత మాటలో లాజిక్ ఏది చెప్పేసేది కానీ యేసు ప్రభువు ఏమో కొడుకట, చిన్న ఏమో పరిశుద్ధాత్మట, అందుకు 3 ఆయనేమో ఈయన పిలుస్తున్నారు. ఇది చెప్పుకుంటూ ఉంటారు, జోకులు వేసుకుంటూ రకరకాల జోకులు వేసుకుంటూ చెప్పారు. జాన్సన్ విక్టర్ గారు కూడా ఖచ్చితంగా దేవుని కోసం పనిచేసి మార్చుకుని ఉంటారు. ఒక ఆయన లేకపోవడం మనకు చాలా బాధ కలుగుతుంది. ఆయన చాలా మంచి వ్యక్తి అని, చాలా బాగా పలకరిస్తారని. దేవునికి పుట్టిన అంత బాగా చెప్పారు సార్. ఏంటంటే అండి, దేవుని ఆత్మ అంటే దేవునికి పుట్టిన ఆత్మ. వీళ్ళందరూ వచ్చిన ఒకటి ఆవేశాన్ని అణించుకున్న దత్తత పరిశుద్ధాత్ముడు. వీళ్ళ తానా అంటే వాళ్ళ తన సొంత కొడుకు అన్నాడు, మనకి దత్తపుత్రుడు అన్నాడు, తెచ్చుకున్నాడు బయట నుంచి దత్తత అని అంటున్నాడు. దేవునికి దత్తపుత్రుడు, దేవుని కుమారుడు, 2వ కుమారుడు యేసుక్రీస్తు తమ్ముడు. ఇదంతా అదే, ఈ వీడియో మొత్తం అదే. అప్పటిదాకా పిడి సుందరరావు గారు చెప్పినటువంటి బోధన ఎవరు చెప్పలేదు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు కాబట్టి ఎవ్వరు ఎవరు నడపలేదు. వీళ్ళు సొంత కవిత్వాలు, వీళ్ళ సొంత రచనలు, వీళ్ళ సొంత బోధలు, అబద్ధ బోధలు. ఆయన దగ్గర నేర్చుకున్న ప్రతి ఒక్కరు ఇదే ఫాలో అయిపోతున్నారు ఇప్పటికీ కూడా. ఆయన శిష్యులు, యేసుప్రభు శిష్యులు కాదు కానీ ఆయన శిష్యులు ఉన్నారు. మీ అందరికైతే క్లారిటీ వస్తుంది, వాళ్ళకి క్లారిటీ రాదు. దయచేసి సింపుల్ డిబేట్ వచ్చేసింది, అక్కడ డిస్కస్ చేసుకున్న ట్రాంపర్ ఉంటుంది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరూ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఈరోజు నేను మీ ముందుకి రావడం గల కారణం ఏంటంటే, గత కొన్ని రోజుల క్రితం పిడి సుందరరావు గారికి బహిరంగ సవాలని ఒక ల్యాగ్ రాయడం జరిగింది. అది ఫేస్బుక్లో షేర్ చేశాను, యూట్యూబ్లో కూడా వీడియో పెట్టడం జరిగింది. చాలామంది ఏంటంటే లెటర్ హెడ్ మీద ఆయన దగ్గరికి పోస్ట్లో పంపించున్నారు. ఏమండి, ఒకప్పుడు ఇవేమీ లేనప్పుడు, సోషల్ మీడియా లేనప్పుడు, కొరియర్లు ఇవన్నీ లేనప్పుడు లెటర్లు రాసుకుని పంపించినప్పుడు వచ్చేవారు. ఇప్పుడు సోషల్ మీడియా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు ఇంకెవరు రెస్పాండ్ అవ్వలేదు. అయితే వాళ్ళు చెప్పిన బోధలు కొన్ని చాలా తప్పు ఉన్నాయని నేను చెప్పడం జరిగింది. వాటి మీద రెస్పాండ్ అవ్వకుండా ఫేస్బుక్లో కానివ్వండి, నాకు పర్సనల్ నెంబర్కి కానీ కాల్ చేసి వాళ్ళు తిట్టడం, అగ్రెసివ్గా మాట్లాడడం, సీరియస్ అవ్వడం, కోప్పడడం, కొంతమంది బూతులు తిట్టడం, రకరకాల బూతులు తిట్టడం జరిగింది. సో ఇదేనా మరి బీవైఓ వాళ్ళకి నేర్పిందా అనుకుంటే చాలా బాధాకరం. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పింది తప్పు అనడమే కాకుండా ఈరోజు లేఖనాలు మనం పరిశీలిద్దామండి. పౌలు శీల వచ్చి వాక్యం ప్రకటిస్తూ ఉంటుంటే అక్కడ ఉన్నటువంటి బెరేలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ విశ్వాసులు ఏం చేశారట, పెట్టడంలో ఉన్నవాళ్ళు లేఖనములు అలాగూ ఉన్నవో లేవో పౌలు చెప్తే ఏంటి, శీల చెప్తే ఏంటి, అలా ఉన్నాయా లేవా అని ప్రతిదినము లేఖనాలు పరిశోధించుతూ వచ్చారండి. ఈరోజు మనము కూడా మరి బీవైఓ వాళ్ళు చెప్పినటువంటి ఒక్కొక్క బోధని ఈరోజు చూద్దాం. ఈరోజు నేను వాళ్ళు చెప్పినటువంటి బోధని కరెక్ట్ చేసే అంశం ఏంటంటే, పరిశుద్ధాత్ముల గురించి వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, పరిశుద్ధాత్ముల గురించి వాళ్ళు చెప్తూ ఏమన్నారో వారి మాటల్లోనే చూద్దాం. మొదటగా పిడి సుందరరావు గారు ఏమన్నారో ఒకసారి చూద్దామండి. పరిశుద్ధాత్మ గురించి మరి పిడి సుందరరావు గారు ఏం చెప్పారో చూద్దాం. ఒరిజినల్ ఎలాగో మనం చూడనప్పుడు ఇంకా వదిలేసుకుంటాం. కనుక పరిశుద్ధాత్మ అంటే ఏంటో మీకు తెలియాలి. అసలు పరిశుద్ధాత్మ దేవుడు అలాగా, ఈయన పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియాలి, ఆయన గురించి అవగాహన ఉండాలి అని అంటే నేను అనుకున్నాను పిడి సుందరరావు గారు కదా, చాలామంది చెప్తారు కదా ఎరగి తీసేస్తారేమో సబ్జెక్ట్ అని అనుకున్నానండి. ఏం ఎరగి తీసారో ఇక్కడ చూద్దాము. ఆయన ఏం చెప్పారో చూద్దాం. ఆయన దాదాపుగా 95లో, అప్పటికి నాకు ఒక 5 years ఉంటాయి. ఆ టైంలో
చెప్పారు. అప్పటి నుంచి ఏం బోధ చేశారో చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు గురించి ఏం తెలుసు మనకి ఆలోచించండి. ఈ రోజు పరిశుద్ధాత్మ గురించి నానా మాటలు మాట్లాడుతున్నారు ప్రపంచంలో చాలా మంది. వారికి ఏం తెలుసు పరిశుద్ధాత్మ దేవుని గురించి? ఆలోచిద్దాం. మంచి పాయింట్ ఆలోచిద్దాం. ఎందుకు వాళ్ళకి ఏం తెలుసు, మనకే తెలుసు, ఆలోచిద్దాం. మంచి పాయింట్ అన్నారండి. ఒకసారి చూడండి, బయట వాళ్ళకి తెలుసా, లేకపోతే ఈయనకి తెలుసా, లేదా బైబిల్లో ఉన్నది కరెక్టా? ఒకసారి చూద్దాం, ఏం చెప్పారో చూద్దాం. పరిశుద్ధాత్మ ఎవరండి? కొడుకా? ఆలోచన పడిపోయాడు. బామ్మర్ద ఆలోచన పడిపోయాడు. ఇంకా తమ్ముడా? దేవుడికి తమ్ముడా? ఆలోచనలో పడిపోయాడు. చూసాడా? ఎవరైనా చూడండి, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. బీవై వాళ్ళు కానీ, బీవై నుంచి నేర్చుకున్న వాళ్ళు కానీ, వాళ్ళు ఏదో లాజికల్ మాస్టర్లు అనుకుని లాజికల్ చెప్తూ ఉంటాం, నాకు లాజికల్ వచ్చా అనుకున్నాడు. ఈయన కూడా లాజిక్ చూసారా ఏం చెప్తున్నాడు? ఎవరైనా కొడుకా, లేకపోతే తమ్ముడా, బామ్మర్దా? అబ్బా ఏం డైలాగులు అంటే, అక్కడ ప్రజల ముందు విజిల్స్ వేయించుకోవడానికి, చప్పట్లు కొట్టించుకోవడానికి, హెచ్చించుకోవడానికి లాజికల్ చూడండి వీళ్ళు ఎలాంటి లాజికల్ యూజ్ చేస్తున్నారు. ఓకే, లాజిక్ చెప్తే ప్రజలకు అర్థమవుతుంది అనుకుంటే మంచి లాజిక్ యూజ్ చేయొచ్చు. వీళ్ళ లాజికల్ చూడండి ఎలా బెడిసి కొడుతుందో కూడా చూడండి, ఒకసారి చూద్దాం. ఎవరైనా బామ్మర్దేవుడు అనుకోండి, ఈత రాకుండా ఈత రాకనే ఈతనే కన్నుడు మరొకరు ఉండాలి. మరొకరు ఉంటే మరి దేవుడు ఎవరు గొడవ వచ్చింది కనుక బామ్మర్ది కాడు. బ్రదరా, తమ్ముడా? ఒకవేళ తమ్ముడు అయితే దేవుడిని పరిశుద్ధాత్మ దేవుడిని కన్నుడు మరొకరు ఉండాలి. అతని దేవుడు అవుతాడు, విధాన దేవుడు అవుతాడు కాడు. తమ్ముడు కాడు, బామ్మర్ది కాడు, మిత్రం కాదు, మరి ఎవరై ఉండాలి? 100కి 100 కొడుకు, 100కి 100 పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి కొడుకు. చూడండి, ఈయన చెప్తూ ఏమంటున్నాడంటే 100కి 100 కొడుకట. ఎవరు? పరిశుద్ధాత్ముడు యెహోవాకి కొడుకట. అసలు బైబిల్లో ఎక్కడైనా ఆయన కొడుకని ఏమైనా సందర్భం ఉందా అని మొత్తం దాదాపుగా 1 hour 2 minutes అనుకుంటాడు మెసేజ్ చెప్పాడు ఆయన. వెతికాను మొత్తం, ఏమన్నా ఈయన రెఫరెన్స్ ఇస్తాడా, ఒకవేళ మనం ఏమైనా మిస్ అయ్యామా అని చూశాను. ఎక్కడ ఒక్క రెఫరెన్స్ ఇవ్వలేదు. సొంత మాటలో లాజిక్ ఏదో చెప్పేశారు కానీ ఏమీ తప్పు, అదంతా శుద్ధ తప్పు, ఏమీ కరెక్ట్ కాదు. చివరిదాకా కూడా చూశాను, అది ఏం కరెక్ట్ కాదండి. పోనీ ఈయన నేర్పించినటువంటి తన శిష్యులు కానీ, తన పిల్లలు కానీ ఎవరైనా ఒకవేళ చెప్పారేమో అని చూస్తూ వచ్చానండి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందుగా ఒకసారి ఇంకా ఒక్కొక్క క్లిప్స్ మనం ఒక్కొక్కసారి చూద్దామండి. చూడండి, ఆయన చెప్తూ ఇక్కడ కూడా ఇంకొక పాయింట్ ఏదో చెప్తున్నారు, ఒకసారి చూద్దాం. జీవాత్మ ఆయను కనేవాడు దేవుడు అయ్యాడు. మళ్ళా మరి ఎందుకన్నాడు? కొడుకుతో చెప్పాడు, నాకు పిల్లలు కావాలి, ఇలాంటి వాడు ఎంతో మంది పిల్లలు కావాలి నాకు. మీ ఇద్దరైతే పరలోకం చిన్నదా ఇదిగా? పరలోకం ఎంత ఉందండి? చాలా పెద్దది మహాలోకం. మరి మహాలోకంలో సేవకులు ఎంతమంది ఉన్నారు? దేవదూతలు 1,000,000 మంది దేవదూతలు ఉన్నారు. చూడండి, నేను మాట్లాడుతూ అక్కడ ఏం చెప్తున్నాడనంటే, ఎంతమంది ఉన్నారట? మీరు కొడుకులు, మీరిద్దరు నాకు కొడుకులు, మీరిద్దరు చాలా అనేక కొడుకులు కావాలి నాకు అని అంటున్నారండి. ఎవరు కొడుకులు? యేసు ప్రభువేమో పెద్ద కొడుకట, చిన్న ఏమో పరిశుద్ధాత్మట, అందుకు 3 ఆయనేమో ఈయనట పీడి సుందర్రావు గారు. వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, యేసు ప్రభు మా పెద్దన్నయ్య, పరిశుద్ధాత్ముడు మా చిన్నన్నయ్య, తర్వాత మేము. అండి ఇలాగని బైబిల్ చెప్తుంది. ఎక్కడైనా పరిశుద్ధాత్ముడు దేవునికి కుమారుడని ఎక్కడ ఒక్క రెఫరెన్స్ అయినా చూస్తుందా? ఈరోజు మనం కొన్ని రెఫరెన్స్ మనం చూద్దాం, పరిశీలిద్దాం. అది కరెక్టా కాదో మనం చూద్దాం. చూసే ముందుగా ఇంకా మిగిలిన వాళ్ళు హేమహేమీలు ఏమన్నారు ఒక్కొక్కటిగా చూద్దామండి ప్లీజ్. ఏమండి, ఇప్పుడు వరకు పీడి సుందరరావు గారి వర్షన్ విన్నారు కదా. ఇంకా నేను చాలా చూశాను అసలు వీళ్ళు ఎవరెవరు ఏం చెప్పారు ఏంటని. అయితే ఆయన అల్లుడు గారు అయినటువంటి జాన్సన్ విక్టర్ గారు కూడా పరిశుద్ధాత్మ గురించి ఒక క్లాస్ చెప్పారు. జోకులు వేసుకుంటూ రకరకాల జోకులు వేసుకుంటూ చెప్పారు. ఆయన చెప్పింది కూడా తప్పు. ఆయన కూడా తమ్ముడు వస్తున్నాడు, అన్నయ్య యేసుప్రభు అన్నారట పరిశుద్ధాత్మని, తమ్ముడు మనందరూ వెళ్ళిపోతున్నాడు, భూమి మీదకి వెళ్దాం, ఇలా చేద్దాం అలా చేద్దాం ఏదో చెప్పారు. బట్ ఆయన మీద ఎందుకో వీడియో నాకు పెట్టబుద్ధి అవ్వలేదు. ఎందుకనంటే ఒకవేళ ఆయన నిజంగా ఇప్పుడు బ్రతికి ఉంటే ఖచ్చితంగా దేవుని కోసం పనిచేసి మార్చుకుంటారు డాక్టర్. పాపం ఆయన లేకపోవడం మనకు చాలా బాధాకరం. నేను చాలామంది దగ్గర విన్నది ఏంటంటే ఆయన చాలా మంచి వ్యక్తి అని, చాలా బాగా పలకరిస్తారని. ఒకసారి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఏదో ఒక ఆడియో ఒకటి ఆయన మాట్లాడిన ఆడియో ఒకసారి ప్లే చేసి వినిపించారు. సో ఆయన మనస్తత్వం చాలా బాగుంది, చాలా నచ్చింది నాకైతే. మరి వాక్యపరంగా మరి ఎలా ఉన్నారో మనకైతే తెలియదు, పూర్తిగా తెలియదు.
మరి అలాంటి సహోదరుల కోసం మరి ఈరోజు మనం మాట్లాడుకోవడం అంత మంచిది కాదు. సో అయితే ఇంకెవరెవరు ఏం చెప్పారని ఈయన దగ్గర ప్రాక్టీస్ అయినటువంటి సునీల్ గారి వీడియో కూడా ఒకసారి చూసాను. ఒకసారి సునీల్ గారి వర్షన్ చూద్దాం. సునీల్ గారు ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. ఇదిగో ఆకాశము తెరవబడిను, దేవుని ఆత్మ. ఒకవేళ దేవుని ఆత్మ అనగానే దేవుడు అని ఒకవేళ మీరు అనుకుంటే, యేసుక్రీస్తు బాప్తిసం పొంది ఒడ్డుకు రాగానే దేవుడు దిగొచ్చాడా, దేవుని ఆత్మ దిగొచ్చిందా? దేవుని ఆత్మ. అప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అంటే దేవుడు వేరు, దేవుని ఆత్మ వేరు. ఒకవేళ దేవుని ఆత్మ అనగానే మీరు దేవుడు అన్నారనుకోండి, అప్పుడు నేనేమంటానో తెలుసా? ఒకవేళ దేవుని ఆత్మ అంటే దేవుడు అనుకుంటే, యేసు బాప్తిసం పొందినప్పుడు దేవుడే దిగొస్తే మళ్ళీ అక్కడ మాట్లాడేది ఎవరు? మరి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. ఈ మాట ఎక్కడి నుంచి వస్తుంది? మరి దేవుడు పరలోకంలో ఉన్నాడు, దేవుని ఆత్మ, దేవుని ఆత్మ. మరి దేవుని ఆత్మని ఎందుకు రాయబడుతుందని ఒకవేళ మీరు ఆలోచిస్తే, నాకు ఒక కొడుకు పుట్టాడు అనుకోండి, ఇంకా వాడికి పేరు పెట్టలేదు, ఏమని పిలుస్తారు? సునీల్ అన్న కొడుకు, సునీల్ అన్న కొడుకు అంటారు అంతే. ఇంకా వాడికి పేరు పెట్టలేదు. మరి పేరు పెట్టనప్పుడు నా పేరుతోనే సూచిస్తారు. దేవుని ఆత్మ, దేవునికి పుట్టిన ఆత్మ, దేవునికి పుట్టిన ఆత్మ. ఎంత బాగా చెప్పారు సార్. ఏంటంటే అండి, దేవుని ఆత్మ అంటే దేవునికి పుట్టిన ఆత్మ అంట. దేవునికి పుట్టిన ఆత్మ ఎక్కడుందండి? ఆ రెఫరెన్స్ లేదు. సరే, లాజిక్ చెప్తున్నారు ఈయన. లాజిక్ ఏం చెప్పారు అని అంటే, ఇప్పుడు నాకు కొడుకు పుడితే వాడికి పేరు పెట్టినంత వరకు ఏమని పిలుస్తారట? సునీల్ అన్న కొడుకు, సునీల్ అన్న కొడుకు అంటారట. మరి ఇప్పుడు అలాగే పరిశుద్ధాత్ముడికి అప్పుడు పేరు పెట్టలేదట, ఏమని పిలిచారట? దేవుని ఆత్మ, దేవుని. మరి మా లాజిక్ మాట్లాడితే దేవుని కొడుకు, దేవుని కొడుకు, దేవుని కుమారుడు అనాలి కదా. పరిశుద్ధాత్మని దేవుని కుమారుడు అన్నట్టు ఎక్కడైనా ఉందా? లేదు. ఆ లాజిక్ కరెక్ట్ అంటారా? లాజిక్ కూడా తప్పు. ఇప్పుడు ఈయన అనుకోండి, ఒక 6 నెలలకో సంవత్సరానికో కొడుకు పేరు పెడతారు. మరి దేవుడు ఇన్ని సంవత్సరాలకి కూడా మరి ఆయన పేరు పెట్టకుండా ఉన్నారంటారా? ఆయన ఎవరిని పిలిచినా ఖచ్చితంగా పేరు పిలుస్తారు కదా. ఎవరి వ్యక్తిత్వాన్ని మార్చినా నీ క్యారెక్టర్ ఇలా ఉండాలనుకుని అబ్రహాం గారిని కానివ్వండి, శారా గారిని కానివ్వండి, ఎవరినైనా ప్రతి ఒక్కరినే కానివ్వండి, వాళ్ళ పేర్లు మార్చిన ఆఖరికి యేసుప్రభు వారి పేరు కూడా ఇలా పేరు అని పెట్టడం జరిగింది కదా. పరిశుద్ధాత్ముడికి పేరు పెట్టలేదట. ఆయన చెప్పడం ఏంటంటే, దేవునికి పుట్టాడు కాబట్టి దేవుని కుమారుడు. ఏ కుమారుడు? రెండో కుమారుడు. వీళ్ళందరూ వర్షన్ ఒకటే. ఓకే, చూద్దామండి. మన లాస్ట్లో ఇది కరెక్ట్ కాదు, బైబిల్లో చూద్దాం. ఇంకొక ఆయన ఏం చెప్పారో చూద్దాం. డైరెక్ట్ పిడి సుందరరావు గారి కొడుకు లాజరస్ ప్రసన్న బాబు గారు ఆయన ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. ఏమండి, ఇప్పుడు చూడండి, ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అసలు లాజరస్ ప్రసన్న బాబు గారు ఏం చెప్పారు, అసలు టైటిల్ ఏం పెట్టారు, ఆయన టైటిల్ ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏం మాట్లాడారో చూద్దామండి. ఒకసారి అది ప్లే చేసి చూద్దాం. ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం ఆవేశాన్ని అణుచుకున్న దత్తపుత్రుడు అని. ఆవేశాన్ని ఏమంటే టైటిల్ అంటే ఏంటట? ఆవేశాన్ని అణుచుకున్న దత్తపుత్రుడు. ఎవరి దత్తపుత్రుడు అని అంటే, దయచేసి నవ్వొద్దు, పరిశుద్ధాత్ముడు అట. పరిశుద్ధాత్ముడు ఏమైనా అంటే దత్తపుత్రుడు. అసలు దత్తత అంటే ఏంటండి? దత్తపుత్రుడు అంటే, దత్తపుత్రుడు అనే పదానికి కూడా అర్థం తెలియకుండా పరిశుద్ధాత్మని దేవుడు దత్తత తెచ్చుకున్నాడట. ఆయన దత్తపుత్రుడట. ఆయన ఆవేశం ఉంచుకున్నాడట. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నంత కోపం ఆయనకి లేదట, ఆవేశం ఉంచుకున్నాడట. ఒకసారి ఆయన్ని సమర్థిస్తూ అటు సైడ్ ఏమో జాన్సన్ విక్టర్ గారు ఉన్నారు, ఇటు సైడ్ ఒకసారి ఎవరు ఉన్నారు చూడండి. నేను ఎవరు మీకు అర్థమవుతుందా? ఉపేంద్ర గారు. మరి వాళ్ళు కూడా సమర్థిస్తున్నారు, ఏకీభవిస్తున్నారు అని అంటే వాళ్ళకు కూడా ఏమీ పనిచేయట్లేదు, అర్థం కాలేదు. అదే నిజమేనేమో. వీళ్ళ తానా అంటే వాళ్ళు తందానా అంటూ ఉంటారు. ఒకసారి అసలు ఏం చెప్పారు చూడండి. నేను అణుచుకున్న దత్తపుత్రుడు. ఇది చూడండి, ఇది రావట్లేదు, ఇది వచ్చింది. ఆవేశాన్ని అణుచుకోవటం అంటే ఆగ్రహాన్ని అణుచుకోవటం, కోపాన్ని అణుచుకోవటం. అలా అణుచుకున్న దత్తపుత్రుడు అన్నారు. దత్తపుత్రుడు అంటే బైబిల్లో దత్తపుత్రుడు అని ఎవరికి పేరుందంటే ఒక ఆయనకు ఉంది. అది బైబిల్లో ఉంది, చూద్దాం. ఏమండి? రోమిలికి రాసిన పత్రిక, బైబిల్ తెరిచి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం
15వ వచనాన్ని చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మ అంటున్నాడు. చూడండి, మనందరికీ దేవుడు ఒక ఆత్మనిచ్చాడట. ఏంటి ఆత్మ? దత్తపుత్రాత్మ అంటున్నాడు. అంటే ఆత్మ పేరే దత్తపుత్రాత్మ. ఏంటంటే దత్తపుత్ర అంటే అర్థం ఏంటో చెప్తానని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం తీసి ఏమంటున్నారు ఈయన? దత్తపుత్ర ఆత్మ అంటే దత్తపుత్రుడు, ఆ ఆత్మే దత్తపుత్రుడు, దేవునికి దత్తపుత్రుడు, దేవుని కుమారుడు, రెండో కుమారుడు, యేసుక్రీస్తుకి తమ్ముడు. ఇదంతా అదే, ఈ వీడియో మొత్తం అదే. దత్తపుత్రుడు అంటే అర్థం ఏదో చెప్తానని, అసలు ఎవరు దత్తపుత్రుడు అని చెప్తానని చెప్పి దత్తపుత్రుడు అంటే పరిశుద్ధాత్మ అని చెప్పాడు. ఏమంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం అర్థం అదా? అసలు మొదటిగా దత్తపుత్రుడు అంటే ఏంటో చూద్దాం, తర్వాత దత్తపుత్రాత్మ అంటే ఏంటో కూడా చూద్దాం. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఒకసారి 5వ వచనం చూద్దాం. 5వ వచనం చూస్తే, దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని. ఎవరట? మనము ఇజ్రాయేలులు, యూదులు, అన్యులు, మనలందరం ఏమవ్వాలట? దత్తపుత్రులము కావాలట. దత్తత తీసుకుంటున్నాడట. ఎవరి ద్వారా అంటే యేసుప్రభుని లోకానికి పంపించి బ్యాప్తిస్మం ద్వారా రక్షింపబడి క్రైస్తవులుగా చేసుకునే వాళ్ళందరినీ ఎలా స్వీకరిస్తున్నాడట? దత్తపుత్రులుగా దత్తత తీసుకున్నాడు. మనము దత్తపుత్రులము. పరిశుద్ధాత్మ దత్తపుత్రుడు అంటే అక్కడ దత్తపుత్రులము అన్న తర్వాత నెంబర్ 5 ఉంటుంది. ఫుట్ నోట్లో మీరు చూస్తే స్వీకృత పుత్రులము. ఎవరు? మనము దత్తపుత్రులం, మనము స్వీకృత పుత్రులం. మనల్ని స్వీకరించాడని ఎలా అంటే క్రీస్తు ద్వారా స్వీకరించాడు. అంతేగాని దత్తపుత్రుడు అంటే పరిశుద్ధాత్ముడు కాదు. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చూస్తే దత్తపుత్ర ఆత్మను దయచేశాడంటే ఏంటంటే దత్తపుత్రులకి ఇవ్వబడినటువంటి ఆత్మని. అంటే బ్యాప్తిజం పొందిన తర్వాత ఎవరైతే బ్యాప్తిజం పొందుతారో వారందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు. ఆ దత్తపుత్రులకు ఇస్తున్నాడు ఆ ఆత్మని. కాబట్టి దత్తపుత్రాత్మ అన్నాడు. కానీ ఆయన ఏం దత్తపుత్రుడు కాదండి. మరి నాన్నగారేమో పీడి సుందరరావు గారేమో ఆయన సొంత కొడుకు అన్నారు, సునీల్ గారు కూడా ఆయన సొంత కొడుకు అని, ఈయనేమో దత్తపుత్రుడు అంటున్నాడు. సొంత కొడుకు అంటున్నాడు, మళ్ళీ దత్తపుత్రుడు అంటున్నాడు. తెచ్చుకుంటున్నాడు బయట నుంచి దత్తత అని అంటున్నాడండి. ఎంత తప్పంటే ఇంకా ఏం చెప్పారో ఒకసారి చూద్దామండి. ఒకసారి ఇంకా ముందు చూద్దాం. అంటే ఇంకా ఏం చెప్పారని చూస్తే ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకోవడమే కదండి, ఎవరి గొప్పతనం వాళ్ళు చెప్పుకోవడమే కదా. ఈయన ఏం చెప్పాడు చూడండి ఒకసారి. ఆత్మ కూడా దేవుడు. అందుకే ఆయన గూర్చిన ప్రస్తావన ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనకు కనబడుతుంది. ఏమంటే ఆయన ఏం చెప్పారని చూస్తే ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవడమే కదండి, ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకోవడమే, ఎవరి గొప్పతనం వాళ్ళ గురించి చెప్పుకోవడం, ఎవరిని వారు హెచ్చించుకోవడమే. ఏం చెప్పారు చూడండి ఒకసారి. ఈయన మొట్టమొదటిసారిగా అసలు పరిశుద్ధాత్మ దేవుని కుమారుడు అన్న విషయాన్ని బయటపెట్టింది జైశాలి పిడి సుందరరావు గారేనండి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే పరిశుద్ధాత్ముడు దేవుని కుమారుడు అని చెప్పింది పిడి సుందరరావు గారు. అవునండి, కరెక్ట్. ఎందుకు అని అంటే అవును, మరి అప్పటిదాకా పిడి సుందరరావు గారు చెప్పినటువంటి బోధన ఎవరు చెప్పలేదు. ఎందుకంటే అది కరెక్ట్ కాదు కాబట్టి ఎవ్వరు నోరు మెదపలేదు. అందరూ నోటు మీద వేలేసుకుని సైలెంట్గా కూర్చున్నారు. అది తప్పు కాబట్టి. కానీ నేనేదో సొంతంగా కొత్తది కనిపెట్టేశానని, నేనేదో సొంతంగా కనిపెట్టేశాను, నేనే అనాలిసిస్ చేసేసాను ఇన్ని సంవత్సరాల నుంచి, ప్రపంచంలో నేనే మొట్టమొదటిగా చెప్తున్నానని చెప్పేసి ఏం చెప్పాడంట? పరిశుద్ధాత్ముడు దేవుని రెండో కుమారుడు అని చెప్పేశాడట. ఏమన్నా ఒక్కసారి ఆలోచిద్దాము. బైబిల్లో ఎక్కడన్నా ఈ వాక్యాన్ని సమర్థిస్తుందా అని అంటే మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఏమన్నట్టు అద్వితీయ కుమారుడు, ఒక్కడే కుమారుడు, జనితైక కుమారుడు. ఇంకా మనం చూస్తే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఒక్కడే కుమారుడు. ఎవరైనా? యేసుక్రీస్తు. లేదంటే నాకు 2 కుమారులు ఉన్నారు, ఒక కుమారుని ఫస్ట్ పంపిస్తాను, తర్వాత కొడుకుని తర్వాత పంపిస్తాను. ఎక్కడైనా పరిశుద్ధాత్మ గురించి మొదటి నుంచి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన నా కుమారుడు, ఆయన కూడా కుమారుడే అని ఎక్కడైనా ఉందా? లేదు. వీళ్ళ సొంత కవిత్వాలు, వీళ్ళ సొంత రచనలు, వీళ్ళ సొంత బోధలు, అబద్ధ బోధలు క్రియేట్ చేసేసి వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే దొంగ బోధన ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయారు. పోనీ ఇది కరెక్ట్ చేసుకుంటున్నారంటే ఎన్ని సంవత్సరాలు? 95
అది అయిపోయిన 20 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ కూడా అదే బోధని దాన్ని సమర్థిస్తున్నటువంటి ఈ ఉపేంద్ర గారు, సంతోష్ గారు, కొన్ని వందల మంది వీళ్ళు డిప్యూటీ డైరెక్టర్లు, ప్రిన్సిపల్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు తానంటే వీళ్ళు తందానంటున్నారు. చూడండి, ఇంకా మనం చూసినట్లయితే ఇంకా ఏమన్నాడు ఈయన, ఇంకేమన్నాడు ఈయన, మా నాన్నగారే బయట పెట్టాడు, ఎవరో బయట పెట్టలేదు. ఏమని బయట పెట్టాడు? పరిశుద్ధాత్మ కుమారుడు అని బయట పెట్టారా? అది కరెక్ట్ బోధ? ఇప్పటికైనా తప్పుడు బోధని దయచేసి అర్థం చేసుకోండి సహోదరుల లాజరస్ ప్రసన్న బాబు గారు, దయచేసి కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు అనేకులకు రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి వ్యక్తి, అనేకులు సత్యంలో తీసుకెళ్లాల్సినటువంటి వ్యక్తి మీరు. అలాంటి వాళ్ళు మీరు తప్పు చెప్తే చాలా బాధకరం. దయచేసి కరెక్ట్ చేసుకోండి. ఇంకా ముందుకెళ్తే ఆయన ఇంకా ఇంకా చూస్తే ఏమిటి, ఒకసారి బీవైఓలు రాసిన ఒక సాంగ్ కూడా చూద్దామండి. దయచేసి మరి నేనేదో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తానని అనుకోవద్దు. ఎందుకంటే మా సహోదరి, మాలో ఉన్న సహోదరి, ఒక సహోదరి అన్న కాంట్రవర్సీ అవుతుంది మనం దయచేసి అలా ఆలోచించొద్దు. కేవలం ఇక్కడ కరెక్షన్ చేస్తున్నాం అంతే, తప్పుడు బోధన సరి చేస్తున్నాం. అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది, దాదాపు 35 సంవత్సరాలు అయిపోయిందండి. అలాంటి బోధనల్ని, చాలా తప్పుడు బోధనలు ఉన్నాయి, సరి చేయడానికి ప్రయత్నమే ఇది ఇలా చేస్తున్నాం. దయచేసి ఎవరు కాంట్రవర్సీ అని అనుకోవద్దు, కరెక్షన్గా తీసుకోండి. ఒకసారి వీళ్ళు రాసినటువంటి సాంగ్ని ప్లే చేద్దాం. మరి అందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో నాకు తెలియదు. బీవీలు చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ ఆమోదించారు, అది కరెక్ట్ అని ఒప్పుకున్నారు. ఒకసారి సాంగ్ విందాం ఒకసారి. పాపమండి, మరి ఆ సహోదరికి అమ్మ నువ్వు ఇలా వాళ్ళు రాసిచ్చిన ఇలా పాడమ్మా అంటే ఆవిడేం చేస్తుంది? పాడేస్తుంది. ఇక్కడ బాధాకరమైనది ఏంటంటే వాళ్ళు అదే చేస్తున్నారు, వాళ్ళ ఫాలో అయ్యే వాళ్ళు అదే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆ సాంగ్ ఎంతోమంది ఉంటారు, విన్న వాళ్ళందరూ కూడా అవునా నిజమా, మా అయ్యగారు కనిపెట్టేశారే, మా డాడీ కనిపెట్టేశారే, మా అన్నయ్య కనిపెట్టేశారే, మా పెద్దన్ని కనిపెట్టేశారే అని అనుకుంటూ ఉంటారండి. దయచేసి తప్పు. దయచేసి ఎందుకో మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరూ గ్రహించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏమండి, ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు మనం బైబిల్లోంచి చూద్దాం అసలు వాళ్ళు చెప్పింది కరెక్టా ఏంటా అని. పిడి సుందరరావు గారు అదే చెప్పారు 30 years క్రితం. అదే వాళ్ళ ప్రిన్సిపల్స్ కానివ్వండి, డిప్యూటీ డైరెక్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఆయన దగ్గర నేర్చుకున్న ప్రతి ఒక్కరు ఇదే ఫాలో అయిపోతూ ఉంటున్నారు ఇప్పటికీ కూడా. సో అన్ని రాష్ట్రాల్లో, మన ఆంధ్ర, తెలంగాణ, చెన్నై, మరి ఇంకా కర్ణాటక, అలాగే కువైట్లో కూడా కొంతమంది ఉన్నారు, ఆయన ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన నేర్పించినటువంటి శిష్యులు ఉన్నారు, ఆయన శిష్యులు ఉన్నారు. యేసుప్రభు శిష్యులు కాదు కానీ ఆయన శిష్యులు ఉన్నారు. వాళ్ళందరూ ఇదే బోధిస్తున్నారు. ఇప్పుడు వస్తారా అని అంటే ఒక్కరు రావట్లేదండి. డిస్కషన్ చేద్దాం బ్రదర్ ప్లీజ్, ప్రేమపూర్వకంగా డిబేట్ చేద్దాం, డిస్కస్ చేద్దాం అంటే ఒక్కరు రావట్లేదు. రాలేరు. నా ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను వాళ్ళు రాలేరండి. మనం చూద్దాం అసలు. ఇంకా వీళ్ళకి ఒక్కొక్కరికి నెక్స్ట్ వీడియోస్ కూడా పెడతాం వాళ్ళు చెప్పినటువంటి అబద్ధ బోధలు. ఇప్పుడు చూద్దాం. మొదటగా ఆయన ఏమన్నాడు? దత్తపుత్రుడు అన్నాడు. బైబిల్ ప్రకారం కరెక్టా రాంగా అని మనం చూస్తే అదే గలతీయులు రాసిన పత్రిక 4:5 ఏం చెప్తుందండి? మనము దత్తపుత్రం, మనము స్వీకృత పుత్రం. ఎలా స్వీకరిస్తానంటే యేసుప్రభు వారి ద్వారా నేర్చుకున్నాం. తర్వాత ఈయన రెండో కుమారుడు, ఈయన కూడా కుమారుడే, ఈయన దేవుని కుమారుడే అని అంటున్నాడు. మనం చూస్తే అంటే సింపుల్ అండి. 2వ కీర్తన 12వ వచనం ఒకసారి చూద్దాం. 2వ కీర్తన 12వ వచనంలో ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. కుమారుని ముద్దు పెట్టుకునేది లేని ఎడల ఆయన కోపించాడు. ఒకవేళ పరిశుద్ధాత్మను కుమారులు అయితే ఏమనాలి? నా కుమారుని పంపిస్తున్న నా పెద్ద కొడుకుని ముద్దు పెట్టుకోండి. పెద్ద కొడుకు వచ్చేసిన తర్వాత చిన్న కొడుకు వస్తాడు, చిన్న కొడుకుని కూడా ముద్దు పెట్టుకోండి. నా కుమారుల్ని, నా ఇద్దరు కుమారులు ముద్దు పెట్టుకోండి అని చెప్పాలి కదండి. ఇద్దరు కుమారుల్ని సేవించండి, లేదా ఇద్దరు కుమారుల్ని గౌరవించండి అని చెప్పాలి కదండి. అక్కడ లేదు. పోనీ సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం చూస్తే లాస్ట్ లైన్లో ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని పేరు, ఆయన కుమారుడి పేరు నీకు తెలుసా అని ప్రశ్న అడుగుతున్నాడు. లేదు, ఇక్కడ ఏమడగాలి మరి? వీళ్ళ ప్రకారం ఏమడగాలి? ఆయన పేరేమో, ఆయన ఇద్దరు కుమారుల పేర్లేమో నీకు తెలుసా అని అడగాలి. ఇద్దరు కుమారులు ఉన్నారా? యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4:9 కూడా సింపుల్గా చెప్తుంది కదండి. అక్కడ ఏమని చెప్తున్నారో ఒకసారి చూద్దాం. మొదటి యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 4:9 అది కూడా చూద్దాం. చూడండి, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారు లోకంలోనికి పంపిన. అద్వితీయ, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కూడా అద్వితీయ దగ్గర నెంబర్ 2 ఉంది. ఫుట్ నోట్లో ఏముంది చూడండి. ఒక్కడే కుమారుడు.
ఒక్కడే కుమారుడు, ఆయన జ్యేష్ఠుడు, ఆయన తర్వాత మనం. ఆయన జ్యేష్ఠుడు, రెండోవని పరిస్థితి ఎలాగా యెషయా గారికి కుమారులు ఉన్నారు, మొదటివాడు వాడు, రెండోవాడు ఈడు, లాస్ట్ వాడు ఏమో దావీదు, లేదా ఏడోవాడు ఎనిమిదోవాడు దావీదు, ఇలా లెక్కలు చెప్పట్లేదు దేవుడు. ఆయన జ్యేష్ఠుడు, యేసుప్రభు వారి జ్యేష్ఠుడు, ఆయన తరువాత మనల్ని అందరినీ పిల్లలు. అంతేగాని ఆయన జ్యేష్ఠుడు, రెండోవాడు పరిశుద్ధాత్ముడు, మూడోవాడు పీడి సుందరరావు గారు, నాలుగోవారేమో లాజరస్ ప్రసన్న బాబు గారు, ఇంకా 5, 6 అందరూ ఉపేంద్ర గారు, వీళ్ళందరూ డిప్యూటీ డైరెక్టర్లు, మిగిలితే మనకి టైం ఉంటే మనకి, లేకపోతే ఇది కదండి. సహోదరులారా, వాళ్ళ వాక్యాన్ని వక్రీకరించారు. దయచేసి ఇప్పటికైనా సరే, ఇంకా కొంతమంది దీని గురించి ఒకవేళ డౌట్ ఉండొచ్చు, అక్కడ నేర్చుకొని వచ్చినటువంటి వాళ్ళకి అందుకే భయం వేసి, లేదా ఎందుకులే ఇది కరెక్ట్ కాదేమో అని డౌట్ ఉండి ఇంకా వాళ్ళ వాక్యాన్ని బయట పెట్టలేదు. దయచేసి నిజంగా అలా ఉంటే దయచేసి మనసు మార్చుకోండి అన్నయ్యలారా, తమ్ముళ్ళారా, సహోదరులారా, కరెక్ట్ చేసుకోండి. వాక్యాన్ని మాత్రమే చూడండి. అయ్యగారిని, అన్నల్ని, వాళ్ళందరినీ ప్రేమించండి, బట్ వాళ్ళందరూ పూజించొద్దు దయచేసి. మరి మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంతకీ వాళ్ళకి మీ అందరికైతే క్లారిటీ వస్తుంది, వాళ్ళకి క్లారిటీ రాకపోతే దయచేసి సింపుల్ డిబేట్కి వచ్చేసేయండి, వెంటనే డిస్కస్ చేసుకుందాం ప్రేమపూర్వకంగానే. గొడవలు ఎన్ని తన్నుగోడలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, బూత్ మాటలు కాదు. వాక్యం టు వాక్యం. మీరు అరగంట, నేను అరగంట, మీరు గంట, నేను గంట మాట్లాడడం కాదు. మాట్లాడితే మీరు అరగంట ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, నేను ఒక అరగంట ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. తర్వాత ఫేస్ టు ఫేస్ క్వశ్చన్ ఆన్సర్స్ అంతే, టక్క 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 మనం మాట్లాడేసుకోవడమే. దయచేసి ఇప్పటికీ కూడా రోషం కలిగినటువంటి వాళ్ళు BOUIలో ఉంటే దయచేసి వస్తారని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను. లేదా దయచేసి సరి చేసుకుంటారని ప్రేమపూర్వకంగా మీ సహోదరుడిగా మిమ్మల్ని అందరినీ ప్రాధాన్యపడుతున్నాను. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.